అధ్యక్షులు శ్రీ వేలుగూరి వెంకట లక్ష్మీనారాయణ గారికి నమస్కారం. ముఖ్య అతిథులకు సభాధ్యక్షులు, పురాతనమైన చరిత్రాత్మకమైన శ్రీ ఎస్ఎన్ఎస్ బివిఎస్ శ్రీ నాగేశ్వర స్వామి భక్త వెలుగూరి శరభయ్య గుప్తా హైందవోన్నత పాఠశాలకు 2 రోజుల క్రితం ప్రధాన ఉపాధ్యాయులుగా పదవి స్వీకరించిన మన జట్టి రమేష్ బాబు గారు, మీకు నమస్కారం. ఇక ఆ సోదర ప్రధాన ఉపాధ్యాయులు మరి చింతపల్లి వెంకటాద్రి గారు, సుగాలి కాలనీ ప్రధాన ఉపాధ్యాయులు, వారికి నా నమస్సుమాంజలి. ముఖ్యంగా మా చౌడేశ్వరరావు గారు, మనం ఎదురు చూస్తున్న పదవీ విరమణ మహోత్సవ కర్త, ఈ సన్మాన గ్రహీత, నా మిత్రులు, మరీ ముఖ్యంగా మిత్రత్వం వల్లనే అనుకుంటా నేను అక్కడ కనిపించగానే నాకు వేదికపై ఒక ఆసనాన్ని కల్పించారు. ప్రత్యేకంగా మీకు అభినందనలు తెలియజేస్తున్న సాంబశివరావు గారు. మళ్ళీ మరొకసారి చెబుతున్న రమేష్ బాబు గారు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. అందుకనే ఒక్కొక్కళ్ళకి ఆ అదృష్టం, అవకాశం దాని అంతటా అదే వస్తూ ఉంటుంది. నేను అక్కడ కూర్చోడానికి వచ్చాను, కానీ రమేష్ బాబు గారు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు. అందుకని ఎక్కువగా మాట్లాడటానికి అంత సాహసించలేను. అభినందనలు తెలియజేయడానికే ఈ కొద్దిపాటి అవకాశాన్ని నేను వినియోగించుకుంటాను. మరి ఈరోజు ఉదయాన్నే మనం గమనించాం, వర్షాకాలంలోని సన్మాన మహోత్సవ సంబరానికి ఆదిగా ఆ వర్షపు చినుకలతో తడిసిన ఈ శిరీష వృక్షాల క్రింద అంగరంగ వైభవంగా, శ్రీకరంగా, శుభకరంగా, శోభాయమానంగా వెలుగుతున్న ఈ సభా వేదికలో ఆహూతులైన సభా సదులకు, సోదర ఉపాధ్యాయులకు, మహిళా మండలకు, పులి సాంబశివరావు గారి స్నేహ బృందానికి ఉంటారు నిగర్వి. మరి మేధా సంపదలో కానీ, ఉపాధ్యాయ వృత్తిలో